విఎస్బి టీవీ వారు సగర్వంగా సమర్పిస్తున్న మరో వినూత్న కార్యక్రమం బిజినెస్ ఐడియాస్ నిరుద్యోగుల కోసం. పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్. యూ డ్రీమ్ ఇట్, వి ఫైండ్ ఇట్. 7799936999. 5,000 రూపాయలతో నష్టం లేని వ్యాపారం, నెలకు 20,000 సంపాదన, చిన్న కిటుకుతో సక్సెస్. మీరు తక్కువ పెట్టుబడితో మంచి నష్టాలు రాని వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే ఈ వ్యాపారం మీకు బాగా సెట్ అవుతుంది. మీకు లాస్ అన్నది దాదాపు ఉండదు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా మీ వ్యాపారం మాత్రం బాగా సాగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు స్వాగతం లభిస్తుంది. ఒక చిన్న కిటుకుతో మీరు ఈ వ్యాపారంలో దూసుకుపోగలరు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏ వ్యాపారం చేయడానికైనా భారీగా పెట్టుబడి అవసరం ఉంటుంది. తీరా సక్సెస్ అవ్వకపోతే పెట్టుబడి వృధా అవుతుంది. కొంతమంది వ్యాపారం కోసం అప్పు తీసుకొని మరీ స్టార్ట్ చేస్తారు. తర్వాత నష్టపోతే అప్పుల భారంతో చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి రిస్క్ లేని ఈ వ్యాపారం మీకు బాగా నచ్చుతుంది. ఇందుకోసం మీరు 5,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. వ్యాపారం ఏంటంటే తేయాకు అమ్మకం. ఇది నిత్యావసర వస్తువు కాబట్టి చాలా త్వరగా అమ్ముడవుతుంది. ఇండియాలో టీ జాతీయ పానీయంగా ఉంది. ఎందుకంటే భారతీయులు నీరు తర్వాత ఎక్కువగా తాగుతుంది టీనే. చాలా ఇల్లు, ఆఫీసులు, మార్కెట్లలో ఉదయాన్నే టీ తాగిన తర్వాతే పని ప్రారంభమవుతుంది. పేదవాళ్ళ నుంచి సంపన్నుల వరకు అందరూ టీ ప్రియులే. అందుకే టీ వ్యాపారానికి తిరుగుండదు. దేశంలోని అనేక ప్రాంతాల్లో తేయాకు వ్యాపారం జరుగుతుంది. డార్జిలింగ్ ప్రాంతాల్లో పండించే తేయాకు ప్రపంచంలోనే ఉత్తమ నాణ్యమైన తేయాకుగా గుర్తింపు పొందింది. దీనికి భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా డిమాండ్ ఉంది. మీరు టీ పొడి అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి. టీ పొడి అమ్మే వ్యాపారాన్ని అనేక రకాలుగా ప్రారంభించవచ్చు. మీకు మార్కెట్లో టీ పొడిని హోటళ్లు, టీ స్టాళ్లకు అమ్మవచ్చు. రీటైల్ లేదా హోల్సేల్లో వ్యాపారం చేయవచ్చు. అనేక పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. అవి తమ టీ పొడిని అమ్మడానికి ఫ్రాంచైజ్ ప్రోగ్రాంలను నిర్వహిస్తాయి. మీకు ఈ ఫ్రాంచైజీ చాలా తక్కువ బడ్జెట్లో లభిస్తుంది. మీరు ఆ కంపెనీ టీ పొడిని అమ్ముతూ మంచి కమిషన్ పొందవచ్చు. లేదంటే మీరే ఇంటి దగ్గర చక్కగా ప్యాక్ చేసి డోర్ టు డోర్ టీ పొడిని అమ్మవచ్చు. మీ టీ పొడి తక్కువ ధరకు అమ్మడం వల్ల ప్రజలు ఇష్టపడతారు. టీ పొడికి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. అస్సాం, డార్జిలింగ్ నుండి మంచి టీ పొడి టోకు ధరలలో కేజీ 140 నుంచి 180 వరకు సులభంగా లభిస్తుంది. మార్కెట్లో కేజీ 200 నుంచి 300 రూపాయలకు అమ్మవచ్చు. కేవలం 5,000 రూపాయలతో ప్రారంభమయ్యే ఈ వ్యాపారంలో మీరు ప్రతి నెల 20,000 రూపాయల వరకు సులభంగా సంపాదించుకోవచ్చు. మీరు దీన్ని బ్రాండ్గా చేయాలనుకుంటే అందుకోసం మీరు మీ కంపెనీని నమోదు చేసుకోవాలి. అప్పుడు మంచి నాణ్యత గల ప్యాకేజింగ్ కూడా అవసరం. అప్పుడు మీరు మంచి మార్కెటింగ్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. మీరు సింపుల్గా లూజ్ టీ పొడిని అమ్మాలనుకుంటే ముందుగా ఇంటి దగ్గర చిన్న ప్రయోగం చేయాలి. ఒకే టీ పొడి కాకుండా 2 లేదా 3 రకాల టీ పొడులను కలిపి టీ పెట్టుకొని తాగాలి. టీ పొడుల మోతాదులు మార్చుతూ టీలు తాగాలి. అప్పుడు మీకు ప్రత్యేకమైన మోతాదుల దగ్గర నుంచి టేస్ట్ ఉండే టీ లభిస్తుంది. అప్పుడు ప్రతిరోజు ఆయా టీ పొడులను అదే మోతాదులో కలిపి అందరికీ అమ్ముకోవాలి. తద్వారా ఆ టీ పొడి కొనే వారికి కూడా టీ బాగా నచ్చుతుంది. తద్వారా మీ టీ పొడిని విపరీతంగా కొంటారు. ఈ సీక్రెట్ మిక్సింగ్ ఫార్ములా మీ విజయానికి కారణమవుతుంది. ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయండి. సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించండి. విఎస్బి టీవీ వారు సగర్వంగా సమర్పిస్తున్న మరో వినూత్న కార్యక్రమం బిజినెస్ ఐడియాస్ నిరుద్యోగుల కోసం.